చూడండి చూడండి భయ్యా, వీళ్ళకు చేత కాదు, వీళ్ళ గురించి ఏమన్నది ఉంటే టీఆర్ఎస్ వాళ్ళతో పెట్టండి, వీళ్ళతో ఏమన్నా డిపాజిట్ రాని వాళ్ళతో మాకేమన్నా చెప్పు. వీళ్ళకి డిపాజిట్ కూడా రాదు, వీళ్ళ గురించి ఆర్గ్యుమెంట్ అవసరం మనకు. ఆ బీఆర్ఎస్ అనే సెకండ్ ఫేజ్ వచ్చింది, వాళ్ళతో పెట్టండి. బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఎండ లక్ష్మీనారాయణ గారు, నాయన రాజేంద్ర గారు, ఒక్క నిమిషం. ఒక బ్రేకింగ్ న్యూస్. జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ ఆధిక్యం దిశగా దూసుకుని వెళ్లిపోతూ ఉండటంతో కౌంటింగ్ కేంద్రంలో ఉన్న బీఆర్ఎస్ ఏజెంట్లలో నిరుత్సాహం కనిపిస్తోంది. వాళ్ళు అక్కడ నుంచి బయటికి వచ్చేయడానికి కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. 4వ రౌండ్ పూర్తయ్యేసరికి 9,501 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఒకవేళ ఇంకా 6 డివిజన్లు ఉన్నాయి, 6 డివిజన్లో ఎంత వేసుకున్నా కూడా ఈ మెజార్టీని తగ్గించడం బీఆర్ఎస్ అభ్యర్థికి కష్ట సాధ్యమైనటువంటి పని అవుతుంది. అందుకే అక్కడున్న కౌంటింగ్ ఏజెంట్లలో కూడా కొంత నిరుత్సాహం కనిపిస్తుంది. కౌంటింగ్ ఏజెంట్లు బయటకు వచ్చేసే వెళ్ళిపోతున్నట్టుగా తెలుసు. బీఆర్ఎస్ ఏజెంట్లు బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎస్ ఎండల్ గారు, నాయన్ గారు ఎలా చూడాలి? ఇదిగో కాంగ్రెస్ అభ్యర్థి విజయం దాదాపు ఖాయమైపోయింది అని. ఇందులో కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు అవన్నీ ప్రజలకు అందుతున్నాయి. ఇవాళ ఇండ్లు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఒకటి పారదర్శకంగా మేము అధికారులను పంపించి చేస్తున్నాం తప్ప టీఆర్ఎస్ లో వాళ్ళు తిరగను, ఇంకా వాళ్ళు తిరగను, సొంతంగా వాళ్ళ కార్యకర్తలకు దొంగలు తిరగ బుక్కటానికి మేము చేయట్లే. పారదర్శకంగా ప్రతి డివిజన్లలో అధికార యంత్రాంగంతో కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పెట్టి మేము ఇస్తున్నాం. ఇవాళ హన్మకొండలో పోయి చూడండి, మా జిల్లాలో వరంగల్లో చూడండి ఎంత పారదర్శకంగా పోతున్నాం అనేది. మాకు అక్కడ ఎంత పెద్ద ఇదిగా లేకున్నా మాకు 10 సీట్లు తీసుకొచ్చుకోవాలి. ఎవరిని తీసుకొని మాట్లాడండి, పారదర్శకంగా ఇస్తున్నటువంటి వైనం ఇది. ఇప్పుడు లైన్ లో ఉంటావా? దమ్ముందా? నేను తీసుకుంటే నీకు దమ్ముందా వినటానికి? మీరు మాటల తప్ప చేతలకు ఎక్కడున్నారు? ఐ విల్ ప్రూవ్. నీకు ధైర్యం ఉందా? లైన్ ఉంటావా? నేను ప్రూవ్ చేస్తా. కాంట్రాక్టర్లకే కలుపుతా 4 నెంబర్లకు. ఈయన ధైర్యం ఉందా నీకు? ఉండదు, మీకు ఉండదు. మీరు మాటలకు తప్ప, మోసాలకు మాటలకు తప్ప ఏది లేదు మీకు, పనికిరాదు. మీకు డిపాజిట్ రాని వాళ్ళు మీతో ఏంటంటే అసలు మాకు టీఆర్ఎస్ వాళ్ళన్నా ఎవరన్నా పెట్టండి. వీళ్ళకి ఏమున్నదండి అక్కడ? 3 ఏం మాట్లాడాలి చెప్పండి? 3,000 ఓట్లు రాలేదు సరిగ్గా. పక్కనున్నటువంటి కానీ తెలంగాణలో హీరో అయ్యారు కదా. కానీ తెలంగాణలో హీరో అయ్యారుగా రాజేందర్ గారు. 0-0 పోతున్నారు మీరు. కానీ తెలంగాణలో హీరో అయ్యారుగా. మేము ఒక్కటే అడుగుతున్నానండి, వారు అన్న మాటకు నిలబడతాడా అడగండి. వారు అన్న మాటకు నిలబడతారో అడగండి. నేను ఇప్పుడు 4 కాంట్రాక్టర్లు కలుపుతాను ఒక్కడే అంటున్నాడు కదా. నేను 4కి కలుపుతా, 4కి. ఇప్పుడు 4 ఇట్లా ఒక్కరు కూడా పారదర్శకంగా లేదు అంటే నేను మళ్ళీ రాజీనామా చేస్తా. దాన్ని నిల్చుంటాడు అడగండి ఆయనని. సవాల్ చేశారు రాజీనామా అంటే. ఒక్క నిమిషం సార్, వీళ్ళతోటి రిపోర్ట్ ఇస్తారంటే రిపోర్ట్. అరే ఇప్పుడు లైవ్ లో తీసుకుంటా అంటే నీ రిపోర్ట్ ఎవరికి కావాలప్పా? నేను 4 కాంట్రాక్టర్ ధైర్యం ఉందా? నేను టైం ఇస్తా, 10 మంది కలుపుతా. ధైర్యం ఉన్నది. ఏది కల్పూరి రాజేందర్ గారు? కల్పూరి లైన్లు ఉండండి, లైన్లు ఉండండి, లైన్ లో సవాల్ నడుస్తుంది బీజేపీ కాంగ్రెస్ మధ్య. బీజేపీ కాంగ్రెస్ మధ్య బిగ్ టీవీ స్క్రీన్ పై సవాల్ నడుస్తుంది. సవాల్ని ఎండ లక్ష్మీనారాయణ యాక్సెప్ట్ చేశారు, అంగీకరించారు. నాయని రాజేందర్ ఫోన్ కలుపుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఒక సవాల్ కాంగ్రెస్ బీజేపీ బిగ్ టీవీ వేదికగా సవాల్ విసురుకున్నారు. ఒకసారి నాయని కాల్ కలుపుతుండండి, నేను ఒకసారి అప్డేట్ చూపిస్తాను. ఈలో మీరు ఒకసారి కాల్ కలపండి, నేను ఒక బిగ్ అప్డేట్ అందిస్తాను. మొత్తం బీహార్ తో పాటు జూబ్లీహిల్స్ కి సంబంధించిన అప్డేట్ అందిస్తాను. ఒకసారి నాయన్ గారు మీరు కాల్ కలపండి, ఒకసారి సవాల్ ఏం జరుగుతుందో చూద్దాం. బీహార్లో ఎన్డీఏ భారీ మెజార్టీ దిశగా ఎగ్జిట్ పోల్ అంచనాలను బ్రేక్ చేసి మరి భారీ ఆధిక్యం దిశగా వెళ్ళిపోతుంది. బహుశా ఇది కని విని ఎరుగని విజయం అని బీజేపీ నేతలు అంటున్నారు. ఏకంగా 181 సీట్లలో బీజేపీ కూటమి ఆధిక్యం దిశగా వెళ్తుంటే
మహాగఠబంధన్ కనీసం కాంగ్రెస్ పోటీ చేసినన్ని సీట్లలో కూడా అక్కడ ఆధిక్యాన్ని చూపించలేకపోతుంది. మహాగఠబంధన్ లో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ చేసింది. కూటమి మొత్తం కనీసం 61 స్థానాల్లో కూడా ఆధిక్యతను కనబరచడం లేదు. బీహార్లో ఎన్డీఏ 181 స్థానాల్లో ఆధిక్యం దిశగా వెళ్ళిపోతుంది. బీహార్లో కమల వికాసం కనబడుతుంటే తెలంగాణలో మాత్రం కమల విలాపం కనబడుతుంది. బీహార్లో కమల వికాసం, తెలంగాణలో కమల విలాపం. బీహార్లో కమలం రేకులు వికసిస్తూ ఉన్నాయి, తెలంగాణలో మాత్రం కమలం రేకులు వాడిపోయినట్టుగా కనబడుతున్నాయి. అక్కడ మరోసారి